నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నివాస్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఎంసీఎంసీ పనితీరుకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందించేందుకు మీడియా సెంటర్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేశామని తెలిపారు. పెయిడ్ న్యూస్ను గుర్తించడంతో పాటు ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటన, ప్రసారం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ఎవరైనా ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు సూచించారు. సోషల్ మీడియాలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రకటనలు వంటి వాటిని సకాలంలో ఆమోదిస్తూ అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. శాటిలైట్ ఛానల్స్ లో వచ్చే వార్తలను పూర్తి స్థాయిలో రికార్డ్ చేయాలని సూచించారు. సమావేశంలో డిఆర్ఓ తిప్పినాయక్, డిడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అఫీషియల్గా మీకు ఏం కావాలో ఫీడ్ అనేది కావాలా, ఫీడ్ మీకు వితౌట్ ఎనీ ఇంటరప్షన్ వచ్చేటప్పుడు మనం తెలియజేస్తాం. బికాస్ వీ హ్యావ్ టు డూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అక్కడ వాతావరణం కాకినాడ జిల్లాలో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు ఏవైతే క్యాంపెయిన్ డీటెయిల్స్ వాళ్ళు ప్రచారం చేయాలనుకుంటున్నారో దానికి కావాల్సినటువంటి పర్మిషన్ ఈ కమిటీ ద్వారా తీసుకోవాలి. ఈ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి క్రైటీరియాలు అది ఎంసీసీ దాని పరంగా ఉందా లేదా అని చెప్పి దాన్ని నిర్ధారణ చేస్తూ దెన్ ఈ కమిటీ అనేది పర్మిషన్ ఇస్తుంది. అండ్ అదే రకంగా ఇక్కడ వాళ్ళు ఇది ఎన్నిసార్లు వాళ్ళు దాన్ని పే చేస్తారు, దానికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఎంత అయింది, ఆ ఎక్స్పెండిచర్ కూడా క్యాల్కులేట్ చేస్తూ మన క్యాండిడేట్ ఒక ఎక్స్పెండిచర్లో అది మనం నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కమిటీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మాధ్యమంలో మరి క్యాండిడేట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటారా లేదా అనేది కమిటీ మాత్రం చేస్తుంది. అదే రకంగా మరి ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ప్రచారం చేసేటప్పుడు ఎంసీసీ ఉల్లంఘన ఏమైనా జరిగిందా, అంటే క్యాండిడేట్స్ వేరే మిగతా వాళ్ళ పట్ల ఏమైనా అసభ్య అంటే ఏమైనా ప్రచారాలు, అసభ్య ప్రచారాలు ఏమైనా చేస్తున్నారని కూడా కమిటీ మాత్రం చేస్తూ ఉంటుంది. అండ్ సో ఈ కమిటీ సెల్ ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఈరోజు మన కాకినాడ జిల్లాలో మనం ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి మనం ఇస్తున్నాము 18th నుంచి. సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే ఎన్నికల్లో 13వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఓటు కలిగిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ ఓటు హక్కుని వినియోగం చేసుకుని మరి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా మరి ఈ రోజు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్నాం కాబట్టి అన్ని రకాల మనం ఏవైతే మనకి ఇవ్వాల్సిన కోఆపరేషన్ అందరూ కూడా ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.